విద్యా వ్యవస్థపై చిన్న చూపు చూస్తోంది కూటమి సర్కార్. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్త ఊరు గిరిజన గ్రామం. ఇక్కడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 54 మంది విద్యార్థులు చదువుతున్నారు. కేవలం ఒకే ఒక్క క్లాస్ రూమ్ ఉండడంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు నేడు కింద అదనపు భవనాన్ని మంజూరు చేసింది. 70% పనులు సైతం పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త భవనం గురించి పట్టించుకోలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. విద్యార్థుల అవస్థలు చూడలేని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కలిసి డబ్బు పోగు చేశారు. పాఠశాల ఆవరణలో ఒక పూరి గుడిసె వేశారు. అందులో కొందరు విద్యార్థులకు పాఠాలు చెప్పాలని టీచర్లను కోరారు. కొత్త భవన నిర్మాణం పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ టీచర్ అయినా చెప్పగలరా? అందులోని ఇరికిపోయి అదనంగా అది చూడలేక, పిల్లల్ని బాధ పడలేక అదనంగా మేము మా గ్రామస్తుల పేరెంట్స్ తరపున ఒక పురిపాక కట్టించి వారి పిల్లలకి అందుబాటులో ఉంచుతున్నాం. అలాగే నాడు నేడు సంస్థలోనూ ఒక బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. అది మధ్యలో ఆగిపోయి ఉన్నది. కావున దానికి ఏమైనా ఏ కలెక్టర్ కాడికి వెళ్ళనివ్వండి, ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా, మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాను, డిఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఏ నిధులు మాకు లేవు. మేమేం చేయగలమని చేతులు ఎత్తేస్తున్నారే తప్ప మాకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.